నమస్తే నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలర్స్. ఇవాళ ఏంటంటే పాత కమ్మలు ఒక చైన్ ఉంటే కస్టమర్ ఎలా కొత్తగా చేశాను, పాత స్టెప్ చైన్స్ కొత్తగా చేసినవి, పాత కమ్మలు అలాగే ఏమేమి ఉన్నాయి కొత్తగా చేసినవి చూపిస్తాను చూడండి. ఇవేంటంటే కస్టమర్వి పాత కమ్మలు అనమాట, వాడడం లేదన్నారు. ఒక సింగిల్ లైన్ చైన్ ఉండింది, ఇది సింగిల్ లైన్ చైన్ అనమాట, ఇది కూడా వాడడం లేదన్నారు. ఇవంతా కలిపి ఇప్పుడు ఎలా చేశానో చూడండి. తనకి ఏంటంటే గ్రీన్ కావాలన్నారు, గ్రీన్ ముత్యాలు మధ్యలో వేసుకుంటూ ఉన్న చిన్న ఒక సింగిల్ లైన్ చైన్ని డబుల్ స్టెప్ చేసేసి కమ్మలు అనమాట ఇవి. ఆ కమ్మల్ని ఏం చేసామంటే ఇలా పెట్టేసి సైడ్కి అటు ఒక లాకెట్ ఇటు ఒక లాకెట్ పెట్టేసి బ్యాక్ సైడ్కి ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఎలాగైతే బీడ్స్ ఇచ్చామో అవే కంటిన్యూషన్ చేసేసాను బ్యాక్ కూడా. ఇప్పుడు మొత్తం ఇదేంటంటే ఒక సెట్ లాగా అయిపోయింది అనమాట. వాడని కమ్మలు, వాడని చైన్స్, అట్లా ఏమున్నా సరే కలర్స్ అంటే మన ఇష్టము. ఇందులో ముత్యాలు ఉన్నాయి, వైట్, రెడ్, గ్రీన్ స్టోన్స్ చిన్నవి ఉన్నాయి అనమాట. ఏదైనా వాడుకోవచ్చు. రూబీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ముత్యాలు రూబీ కావాలంటే ముత్యాలు రూబీ వేసుకోవచ్చు. తనకి ఏంటంటే కస్టమర్కి పర్టికులర్గా ముత్యము గ్రీనే కావాలన్నారు, అందుకని గ్రీన్ కటింగ్ అనమాట ఓవల్స్ వేసాము. ఇప్పుడు వాడనివన్నీ కలిపేసి ఇప్పుడు ఒక సింపుల్గా ఒక చైన్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చు, స్టెప్ చైన్ లాగా అయిపోయింది అనమాట. కొంచెం హెవీగా కూడా ఉంది, చూస్తే సింపుల్గా కూడా ఏం లేదు. ఇప్పుడు పెట్టుకుంటే చూడండి ఎంతలా ఉందో, డిఫరెంట్గా ఉంది. అలాగే ఎవరైనా వాడని ఏమైనా ఉన్నా అలా మనం ఉంటే తీసుకొస్తే ఇలా చేసుకోవచ్చు అనమాట, చేసిస్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ది 3 లైన్ స్టెప్ చైన్ అండి. ఇప్పుడు ఏం చేశానంటే కింద 4 లైన్స్ ఇచ్చి పైన 2 లైన్స్ ఇచ్చి చిన్న బొట్టుమాలలు, లైట్ వెయిట్లో బొట్టుమాలలు 2 ఇచ్చేసాము. ఏంటంటే ఇప్పుడు ఇది స్టెప్ చైన్ లాగా అయిపోయింది. అంతకుముందు ఏంటంటే తనకి కలిసిపోయి అన్ని బంచెస్ లాగా అయిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పి ఇప్పుడు అట్లా కాకుండా బొట్టుమాలలు ఇచ్చేసి సపరేట్గా ఇలా పెట్టేసేటప్పటికి ఇప్పుడు ఏం కలవదు ఇది, లేకపోతే ఏంటంటే ట్విల్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు అలా ట్విల్ట్ అవ్వదు అనమాట. సింపుల్గా చేసాము, లైట్ వెయిట్లోనే 2 బొట్టుమాలలు యాడ్ చేసేసి ఉన్నదానికంతా చేసేసుకొని ఒక హుక్ ఇచ్చేసాను. వీటికి హుక్ ఉండదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక హుక్ ఇచ్చాను అనమాట. బ్యాక్ సైడ్ హుక్ ఒకటి, ముందు ఆ బొట్టుమాలలు చేసేసుకొని సింపుల్గా చేసి ఇచ్చేసాను. లైట్ వెయిట్లోనే కావాలి అనుకుంటే ఇలా కూడా ఒక ఆప్షన్ మంచిగా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ది పాత లాకెట్ అండి, ఐడియా ఉంటుంది అందరి దగ్గర. ఇది 2000స్లో అయితే చాలా ఉండేవి. ఆ బ్యాక్ సైడ్ ఉండేటివి అవన్నీ తీసేసి ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ బొట్టుమాలు ఇచ్చి ఇంతకుముందు హ్యాంగింగ్స్ కూడా చేశాను. అట్లాగే దీనికి ఏంటంటే బొట్టుమాలు ఇచ్చేసి పెద్ద ఆవిడ హ్యాంగింగ్స్ వద్దన్నారు, దీనికి స్క్రూ ఇచ్చేసాను. ఎప్పుడు చెప్పినట్టు ఇట్లా స్క్రూ ఇచ్చేసాను అనమాట. స్క్రూ వల్ల ఏంటంటే మార్చుకోవచ్చు కదా, అందుకని తను దేనికైనా వేసుకోవచ్చు. హ్యాంగింగ్స్ కావాలంటే పెట్టుకోవచ్చు, హ్యాంగింగ్ వద్దు అనుకుంటే ఇట్లా సింపుల్గా ఏం లేదు, సింపుల్గా ఒక బొట్టుమాలు ఇచ్చేసాను. కాకపోతే హ్యాంగింగ్స్ పెట్టుకుంటే ఏంటంటే ఇంకా కలిసిపోద్ది అనమాట, మొత్తం అసలు డిఫరెంట్గానే ఉంటుంది. మీకు కూడా ఎవరికైనా ఇలాంటివి కావాలంటే కాంటాక్ట్ చేశారంటే చెప్తాను. యాక్చువల్లీ ఇవేంటంటే ఒక కస్టమర్ కమ్మలు లాకెట్ వాడడం లేదన్నారండి. ఇప్పుడు మీకు ఇలా చూస్తే ఐడియా వస్తుంది. యాక్చువల్లీ ఇది లాకెట్, దీనికి పైన ఇంకొక బిల్ ఉండేదన్నమాట. నేను ఫోటో పెడతాను చూడండి, వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఆ బిల్ల తీసేసాము, అడ్డంగా ఒక పట్టీలాగా ఉండేది, అది తీసేసి ఇప్పుడు ఏం చేసామంటే ఇలాగ నేను బీట్స్కి వేసుకుంటూ ఉంటాను కదా, అలాంటిది ఒకటి చిన్న లాకెట్ ఒకటి చేపించేసి ఇది ఇప్పుడు ఏంటంటే సెంటర్లోకి ఇలా పెట్టేసి వీటి కమ్మలు అనమాట. కమ్మలు కూడా తను యూజ్ చేయటం లేదన్నారు. కమ్మలకి ఏం చేసామంటే ఇప్పుడు ఆ బ్యాక్ స్క్రూకు తీసేసి వెనక్కి ఇలాగ ఒక పట్టీ చేయించాను. ఆ పట్టీ వల్ల ఏంటంటే ఇప్పుడు ఇవి వాళ్ళ పాత రూబీస్ ఉన్నాయి, అవి ఇప్పుడు 4 లైన్స్కి ఇలా వస్తాయి అనమాట. సెట్ చేస్తాం 4 లైన్స్కి ఇలా సెట్ చేసుకొని బ్యాక్ సైడ్ ముత్యాలు అవి ఏంటంటే ఇంతవరకే ఉన్నాయి. తన దగ్గర 2 లైన్స్ రూబీస్ ఉన్నాయి, దాన్ని ఇలా 4 లైన్స్ ఇంకా సెట్ చేయాలండి. ఇవి పాతవి తనవి, ఇట్లా 2 లైన్స్ రూబీస్ ఉన్నాయి అనమాట. దీన్ని ఇప్పుడు మేము 4 లైన్స్గా ఎట్లా సెట్ చేసుకొని ఇదంతా ఎలా సెట్ చేస్తానని మళ్ళీ ఫర్దర్ వీడియోలో అప్లోడ్ చేస్తుంటాను చూడండి. ఈ 2 లైన్స్ని 4 లైన్స్ చేసుకుంటాను. సెంటర్లోనేమో ఇప్పుడు ఈ లాకెట్ ఇచ్చేస్తాం 4 లైన్స్కి. తర్వాత ఏమో ఈ 4 లైన్స్కి ఇక్కడ ఇటొక లాకెట్ ఇటొక లాకెట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా 4 లైన్స్ వస్తాయి, ఇటొక లాకెట్ ఇటొక లాకెట్ వచ్చేస్తుంది. తర్వాత ఎలా సెట్ చేస్తాను ఇదంతా ఏంటనేది అయిపోయి అక్కడ ఒక పిక్ పెడతానండి, చూడండి. నా వీడియో స్కిప్ కాకుండా చూస్తూ ఉండండి, ఐడియా వస్తాయి ఇంకా ఏమేమి చేస్తాను, ఎలా చేస్తాను. వాడని కమ్మలు, లాకెట్లు, ఏవైనా సరే చైన్స్ ఏవైనా మనం ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తుంటాను చూడండి. యాక్చువల్లీ ఏంటంటే చెంపసరాలు చాలా చేశానండి. 2 ఉంటాయి, 3 స్టెప్ ఉంటాయి, వాటిని చాలా చేశాను నెంబర్ ఆఫ్. అందులో ఇది కూడా ఒకటి అనమాట. ఇది ఏంటంటే 2 స్టెప్ పాత చెంపసరాలే, 2 లైన్స్ చూడండి ఇవి. వీటికి పాయలు కానీ ఏమీ తీయలేదు నేను, ఉన్నవి అలాగే ఉంచేసుకుంటూ నేనేం చేశానంటే వీళ్ళవి అక్కడక్కడ సెకండ్ లైన్కి, ఇది ఫస్ట్ లైన్ ఇది సెకండ్ లైన్ పాతది, దీనికి ఇక్కడ పాయలు ఉన్నాయి, ఆ పాయలు అలాగే ఉంచేసుకొని దానికి ఒక ముత్యం వేసుకుంటూ రెడ్ గ్రీన్ నేను ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. ఖాళీ స్పేస్ ఉంటుంది కదా, అక్కడ రెడ్ గ్రీన్ యాడ్ చేసుకుంటూ ముత్యాలు వేసుకుంటూ ఇలా డిఫరెంట్గా చేసి ఇచ్చాం. ఇదేంటంటే 3 లైన్స్ అన్నా చేసుకోవచ్చు, మన ఇష్టం. 4 లైన్స్ చేసుకోవచ్చు, 5 లైన్స్ చేసుకోవచ్చు. నేను చాలా చేశాను, ఉన్న 2ని కూడా 5 లైన్స్ చేశాను, 3 లైన్స్ చేశాను, 4 లైన్స్ చేశాను. అది కస్టమర్ రిక్వైర్మెంట్ బడ్జెట్ని బట్టి మనం ఎన్ని లైన్స్ అయినా చేసుకోవచ్చు అండి. ఇది 3 లైన్స్, ఇప్పుడు 3 అయిందనమాట. 2 లైన్స్ని 3 లైన్స్ చేశాను. కాదు అనుకుంటే 4 లైన్స్ చేసినవి కూడా ఉన్నాయి.
అలా మన ఇష్టం. ఏవి కావాలంటే ఎన్ని లైన్స్ అంటే అన్ని చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది నేను ఇంతకుముందు కూడా ఒకటి పెట్టానండి. ఒక నల్ల పూసల్ని కట్ చేసి దీనిలో ఉన్న వేరే చైన్స్ అన్నీ తీసుకొని తులిప్స్ చేశానని కూడా చూపించాను. ఆ తులిప్స్‌తో పాటు ఆ మిగిలిన నల్ల పూసలు ఇవి. ఈ నల్ల పూసలకి మధ్యలో చైన్స్ ఉన్నాయి కదా! ఆ చైన్స్‌తో 2 లైన్స్ తులిప్స్ చేశాను. ఇదేంటంటే వాళ్ళు ఇంతకుముందు ఎక్కడో వాడని లాకెట్ ఒకటి ఉంది. లక్ష్మీ లాకెట్. ఆ లాకెట్‌కి ఇప్పుడు నేను ఇది ఇంకా ఫినిషింగ్ అవ్వలేదండి. పాలిష్ అవ్వలేదు. క్లారిటీ సరిగ్గా లేదనుకోకండి. ఇది పాలిష్ అవ్వలేదు. ఇప్పుడే అయింది, ఫినిషింగ్ చేస్తున్నాం ఇంకా. ఇది పాత లక్ష్మీ లాకెట్ ఉంది. దానికి వైట్ స్టోన్స్ ఇచ్చేసి సింపుల్‌గా గ్రీన్ స్టోన్ లాకెట్ ఒకటి చేసేసుకొని ఇలా అటాచ్ చేశామన్నమాట. ఇప్పుడు ఇది మనకి అట్లాగే చైన్స్‌లో ఇంతకుముందు వేసుకునేవాళ్ళం కదా! లక్ష్మీ లాకెట్ అనో, వెంకటేశ్వర స్వామి లాకెట్ అలాంటివి ఉన్నా కూడా మనం ఇప్పుడు ఇలా డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. లైట్ వెయిట్‌లోనే. హెవీ వెయిట్స్ అంతా లేకుండా దీనికి ఇప్పుడు ఏం చేశానంటే గ్రీన్ స్టోన్ ఇచ్చేసాను, వైట్ స్టోన్స్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే వర్క్ నడుస్తుంది ఇంకా. గ్రీన్ వైట్ స్టోన్స్‌తో ఇక్కడ సెట్ చేస్తున్నాను మొత్తము. ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మధ్యలో గ్రీన్ వైట్ స్టోన్స్ ఇంకా వస్తాయి. ఈ మధ్యలో ఉన్న గోల్డ్ బాల్స్ అవి తీసేసామన్నమాట. ఆ చైన్స్‌లో ఉంటాయి కదా! ఆ మధ్యలో చైన్స్ తీసేసాను. ఇక్కడ ఉన్న గోల్డ్ బాల్స్ తీసేసాను. మొత్తం తీసేసి ఇప్పుడు ఇది ఇలా సెట్ చేసేసుకొని 2 లైన్స్ కొంచెం 22 ఇంచెస్ లెంగ్త్ చేస్తున్నాను. అయిపోయాక పిక్ పెడతాను చూడండి. షూట్ జరుగుతుంది, మీకు అర్థమవుతుందని చూపిస్తున్నాను. హాఫ్ ఆఫ్ వర్క్‌లో ఉంటే ఇవి ఇప్పుడు జరుగుతుంది. ఇది చూస్తే మీకు ఐడియానే వచ్చేస్తుంది. ఓన్లీ చిన్న మనకి లక్ష్మీ అమ్మవారిది లాకెట్ 1 గ్రామ్ లాకెట్స్ అట్లా ఉంటాయి కదా! ఆ లాకెట్‌కి ఇప్పుడు చుట్టూరు వైట్ స్టోన్స్ ఇచ్చేసి ఇలా చిన్న లాకెట్ ఇచ్చేసి నల్ల పూసలకి ఇదంతా సెట్ అయ్యాక చూపిస్తాను చూడండి. మీరు గుర్తుపట్టరు కూడా. ఇవి అసలు దేని నుంచి తీసుకున్నాము, కొత్తదా పాతదా? నేను ఇన్ని పెట్టినా కూడా ఇంకా వీడియోస్‌లో అడుగుతున్నారు బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ పెట్టండి అని. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారండి. ఇది కొత్తగా అనుకుంటున్నారు. కాదు, కొన్ని పాతవి కొత్తగా చేసినవి పెడుతున్నాను. చూడండి, అర్థమవుతాయి. వీడియో స్కిప్ కాకుండా చూస్తే మీకు కనెక్షన్ అంతా ఇవి అర్థమవుతాయి. దీని ముందు కూడా నేను వీడియో పెట్టున్నాను. చైన్ ఎలా ఉంది, దీని చైన్ ఎన్ని ముక్కలు చేసాం, దీంతో పాటు నేను ఈ వీడియో కూడా పెడతాను చూడండి. యాక్చువల్లీ ఇవేంటంటే ఒక డైమండ్ కమ్మలండి. పాతవి వాడడం లేదు. వాళ్ళకేంటంటే ఇంతకుముందు డైమండ్ చైన్ ఒకటి ఉన్నింది. దానికి కూడా ఇలా తులిప్స్ పెట్టించాననమాట. ఇప్పుడు ఏంటంటే దానికి మ్యాచింగ్ కావాలని చెప్పి వేరే కమ్మలు ఇట్లా డైమండ్వి మ్యాచింగ్ ఉంటే తీసుకొచ్చారు. వాటికి ఇప్పుడు ఇలా వేసి ఇచ్చాను. ఇది ఇంకా పాలిష్ అవ్వలేదు, ఫినిషింగ్ అవుతుంది. చాంది ఇచ్చేసి ముత్యాలు ఇవి ఇచ్చేసామన్నమాట. ముత్యాలు తులిప్స్ ఇచ్చేసి డిఫరెంట్‌గా చేసి ఇచ్చాం. అలా వాడనివి ఏమన్నా కూడా తీసుకొస్తే అలా చేసుకోవచ్చు. డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక రింగ్ అనమాట. కస్టమర్‌ది సేమ్ సైజ్ ఉంది. తన దగ్గర ఏంటంటే వాడని స్టోన్స్ ఉన్నాయి. అందుకని ఏం చేసామంటే ఇది ఒక డైమండ్ ఉంది తన దగ్గర. దానికి అందుకని ఏం చేసామంటే ఇప్పుడు ఉన్నది సైజు కూడా సేమ్. చాలా ఇట్లా చిన్న రింగ్ లాగా ఉందనమాట. ఖాళీగా ఉంది ఇంతకుముందు. అందుకని ఇప్పుడు నేనేం చేశానంటే ఈ రింగ్‌కే ఉన్న రింగ్‌కే సైజ్ సేమ్ కాబట్టి ఒకవేళ సైజ్ ఏమైనా కావాలి అనుకుంటే అప్పుడు మనం బ్రేక్ చేసి పెట్టుకోవచ్చు. కాకపోతే రింగ్ సేమ్ సైజే కావాలన్నారు. అందుకని రింగ్ మీదే పెట్టామన్నమాట. మీకు చూస్తే ఐడియా వస్తుంది. ఇది పాత రింగ్, లోపల కూడా ఉంది. పాత రింగ్ ఇది. ఆ రింగ్ మీద ఏం చేసామంటే తన దగ్గర ఉన్న విడివిడిగా ఉన్న డైమండ్ ఒకటి పెట్టేసి ఈ రూబీస్ కొన్ని ఉన్నాయి. అవి అన్నీ కలిపేసి ఇప్పుడు ఇలా సెట్ చేసి ఇచ్చామన్నమాట. సింపుల్‌గా లైట్ వెయిట్‌లో తినేవి చాలా ఉన్నాయి. వాటితో పాటు ఇది కూడా తీసుకొని ఇలా సెట్ చేసి ఇచ్చాం. సింపుల్‌గా లైట్ వెయిట్‌లో ఉన్న రింగ్‌కే పైన ఊరికనే ఇట్లా ఇప్పుడు ఉన్న ఈ డైమండ్ ఒకటి, రూబీస్ అవి పెట్టించేసాను. అలా కూడా చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటంటే పాతవి ఇలా డిఫరెంట్‌గా చాలా చేస్తూ ఉంటాను. మీరు షేర్ చేసినందువల్ల అందరికి వెళ్తుంటాయి అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి.